అదానీ గ్రీన్ ఇన్వెస్టర్స్కి ఈరోజు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. ఒకవైపు ఏమో 99% ప్రాఫిట్స్ ఫాలో అయ్యాయని న్యూస్, ఇంకోవైపు ఏమో గౌతమ్ అదానీ మీద 2400 కోట్లు లంచం ఇచ్చారని కేసు. అసలు గ్రీన్ ఎనర్జీ కింగ్ అని పిలుచుకునే ఈ కంపెనీ రెడ్ జోన్లోకి ఎలాగెళ్ళింది? ఈ కథ 2015లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు అదానీ అంటే ఓన్లీ కోల్స్ అండ్ పోర్ట్స్. కానీ అప్పుడే ఒక న్యూస్ వచ్చింది. పీఎం మోడీ గారు 100 GW సోలార్ టార్గెట్ అనౌన్స్ చేశారు. అదానీ గారికి మంచి ఆపర్చునిటీ కనిపించింది. వెంటనే ఫీల్డ్లోకి దిగిపోయారు. కోల్ అనేది తవ్వగా ఎప్పుడొకప్పుడు అయిపోతుంది, కానీ సూర్యభగవానుడు రోజు వస్తాడు. సో సోలార్ ప్లాంట్ కడతా గవర్నమెంట్తో 25 years అగ్రిమెంట్ చేసుకుంటా అని ప్లాన్ చేశారు. అండ్ 2018లో అదానీ గ్రీన్ 30 రూపాయలకి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది. ఫస్ట్ 2 yearsలో బాగానే పెరిగింది. కాకపోతే 2020లో సాఫ్ట్ బ్యాంక్ నుంచి 3.5 బిలియన్ సోలార్ అసెట్స్ కొని ఓవర్ నైట్లో ఇండియాస్ లార్జెస్ట్ రిన్యూవబుల్ ప్లేయర్ అయిపోయింది. ఇన్వెస్టర్స్కి మతి పోయింది. అండ్ అదానీ ఇంకో అంబిషియస్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసింది. అదే అదానీ కావదా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇండియాలో 1.8 crore హౌసెస్కి కరెంట్ సప్లై చేయగలదు. పర్మిషన్స్ గట్రా ఎలా చేయో తెలియదు, మోడీ గారు సపోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు. కాకపోతే ప్రాజెక్ట్ మాత్రం జోరుగా సాగుతుంది. అండ్ ఈ దెబ్బకి షేర్ ప్రైస్ 30 నుంచి 300, 300 నుంచి 3000కి వెళ్ళిపోయింది. కథ ఇంతవరకు బాగానే సాగింది. కాకపోతే ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందులో అదానీ గ్రూప్ చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నారని ఉంది. ఇంకేముంది, స్టాక్ ప్రైస్ గట్టిగా పడడం స్టార్ట్ అయింది. మళ్ళీ స్లోగా ఒక 2 yearsలో ఎలాగోలాగా స్టాక్ ప్రైస్ రికవర్ అవుతుంది అనుకునే లోపే నిన్నే Q3 రిజల్ట్స్ వచ్చాయి. అందులో ప్రాఫిట్స్ 99% పడిపోయినట్టు ఉంది. కాకపోతే కంపెనీ రెవెన్యూస్ బాగానే పెరిగాయి అనుకోండి, కానీ కావదా లాంటి పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు కదా వీళ్ళు, దానికి చాలా అప్పులు చేశారు. మరి అప్పులకి వడ్డీ కూడా కట్టాలి కదా. సో వీళ్ళు Q3లో 474 crores ప్రాఫిట్ వస్తే వడ్డీలన్నీ కట్టగా వీళ్ళకి మిగిలింది 5 crores ప్రాఫిట్ మాత్రమే. అందుకే 99 crores ప్రాఫిట్ పడిపోయింది. కాకపోతే దీనికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే US SEC అంటే మన సెబిఎల్కు వీళ్ళకి SEC అలాగా వాళ్ళు గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ మీద ఫ్రాడ్ అండ్ 2400 crores బ్రైబరీ కేసు వేశారు. అంటే ఇది పాత న్యూసే అనుకోండి. కాకపోతే వీళ్ళు అదానికి సమన్స్ ఇవ్వాలంటే రూల్ ప్రకారం ముందు ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రావాలి. ఆల్రెడీ 2 times ఇండియన్ గవర్నమెంట్ కి నోటీస్ పంపించింది. కానీ మన గవర్నమెంట్ డేట్ సరిగా లేదు, సీల్ సరిగా లేదు, రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అంటే మన మోడీ గారు ఏమైనా ఇప్పుడు యూఎస్ఏకి కోపం వచ్చింది. సో వీళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయట్లేదు, సో గవర్నమెంట్ రూట్లో కాకుండా మేమే డైరెక్ట్గా అదానీ లాయర్స్ కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా నోటీస్ ఇచ్చేలా పర్మిషన్ ఇవ్వని అడుగుతున్నారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అదానీ పని అయిపోయినట్టేనా? మంచి విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ వాటి ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రాఫిట్స్ బాగా పడిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు తెగ అప్పులు తీసుకుంటున్నారు కదా. సో అప్పులు పెరిగిపోతున్నాయి, దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే US లీగల్ కేస్. ఎంతవరకు అంటే వీళ్ళు ఇండియన్ లీగల్ సిస్టమ్ని ఎలాగోలా మేనేజ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా US SEC రంగంలో దిగింది. సో వాళ్ళు ఫ్యూచర్లో ఫైన్స్ కూడా వేసారు అనుకోండి, వీళ్ళ గ్రోత్ ఇంకా వెనకబడిపోతుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యూచర్లో లీగల్ కేసుని సాల్వ్ అయిపోయి వీళ్ళ అప్పులన్నీ తగ్గి ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మోడీ గవర్నమెంట్ మళ్ళీ విన్ అయితే ఈ స్టాక్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే మీరు ఒకవేళ హార్ట్ పేషెంట్ అయితే మాత్రం ఈ స్టాక్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లాస్ట్ వీక్ చాలా కంపెనీస్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి కదా, దాని మీద డీటెయిల్ వీడియో చేయబోతున్నాం. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.